ఒక రేఖాఖండాన్ని ఇవ్వబడిన నిష్పత్తిలో విభజించుట. డివైడింగ్ ఏ లైన్ సెగ్మెంట్ ఇన్ ఏ గివెన్ రేషియో అనే టాపిక్ ఈరోజు నేర్చుకుందాం. ఇందులో ఏమని చెప్తాడంటే, ఒక స్పెసిఫిక్ లెంత్ ఉన్న ఒక లైన్ని ఫస్ట్ డ్రా చేయమంటాడు. ఆ లైన్ని మనం డ్రా చేస్తాం. ఆ డ్రా చేసిన లైన్ని కరెక్ట్ ఒక రేషియో, ఒక నిష్పత్తి ఇచ్చి, ఆ నిష్పత్తిలో అంటే 1:2లో కానీ, లేదంటే 3:5, 2:7 అట్లాంటి ఏదో ఒక నిష్పత్తిలో దాన్ని మనం కట్ చేయాలి అని చెప్తాడు. సో ఆ కట్ చేసే ప్రాసెస్ని ఈరోజు మనం నేర్చుకుంటాం. అందుకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇది తీసుకున్నాను. ఇక్కడ 10 సెంటీమీటర్ పొడవు ఉన్న ఒక లైన్ సెగ్మెంట్ని, అంటే రేఖాఖండాన్ని ఫస్ట్ గీయమంటున్నాడు. గీసిన తర్వాత దాన్ని 2:5 నిష్పత్తిలో విభజించమని చెప్తున్నాడు. దానికోసం మనం మొదట ఏం చేయాలి? 10 సెంటీమీటర్ పొడవు ఉన్న రేఖాఖండాన్ని ఫస్ట్ గీయాలి. సో నేను ఇప్పుడు 10 సెంటీమీటర్ కలిగిన ఒక రేఖాఖండాన్ని గీస్తున్నాను. దాని పేరు A0 B0 అని పేరు పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ A0 ఉంది చూడండి, ఈ A0 బిందువు దగ్గర ఒక లైన్ని ఇలా ఒక 50 డిగ్రీల యాంగిల్తో ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేస్తాను. అంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఒక ప్రొట్రాక్టర్ని ఉంచుతాను, అంటే కోణమానిని ఉంచి, ఇక్కడ 0 ఉంటుంది కదా, 0 నుంచి చూసుకుంటూ 50 దగ్గరకు వచ్చి ఆ పాయింట్ని లొకేట్ చేసుకొని ఒక 50 డిగ్రీ యాంగిల్లో ఒక లైన్ డ్రా చేసుకుంటాను. అలాగే సేమ్ ప్రొసీజర్ బి దగ్గర కూడా చేస్తాం. ఫస్ట్ ఏ దగ్గర అయితే చేద్దాం. అప్పుడు చేసినప్పుడు అది ఇలా కనబడుతుంది. సో నేను ఇప్పుడు ఏ వద్ద, అంటే A0 వద్ద 50 డిగ్రీస్ యాంగిల్ చేసే ఒక రేఖను గీశాను. తర్వాత సేమ్ అలాగే బి అనే బిందువు దగ్గర కూడా ప్రొట్రాక్టర్ నుంచి ఇక్కడ లైన్ మీద 0 ఉంటుంది కదా, ఆ 0 నుంచి 50 వరకు చూసుకొని 50 డిగ్రీ యాంగిల్ని ఉండే ఒక లైన్ని డ్రా చేసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ కూడా 50 డిగ్రీస్, ఇక్కడ కూడా 50 డిగ్రీస్. డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ పైన డ్రా చేస్తాం, ఇక్కడ కింది సైడ్, ఇక్కడ అప్వర్డ్, ఇక్కడ డౌన్వర్డ్. దానికోసం మీరు నోట్స్ని తింపుకొని చేస్తే కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇప్పుడు B0 దగ్గర ఒక లైన్ని డ్రా చేశాను. అప్పుడు ఇలా కనబడుతుంది. ఇప్పుడు ఏం చేస్తాను నెక్స్ట్ స్టెప్ అంటే, వాడు ఏమంటున్నాడు అంటే 2:5 రేషియోలో డివైడ్ చేయమంటున్నాడు. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ 2:5 రేషియోలో చేయాలంటే మనకు మొదట 2 + 5 అంటే 7 పార్ట్స్ ఉంటే మనకు ఈజీగా డివైడ్ చేయడం సాధ్యమవుతుంది, అంటే సింపుల్ అవుతుంది. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, ఇచ్చిన రేషియోలో ఉన్న టర్మ్స్ని కలుపుకుంటున్నాను. సో 7 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ లైన్ని ఫస్ట్ 7 ఈక్వల్ పార్ట్స్గా చేస్తాను. దానికోసం ఏం చేస్తానంటే, ఫస్ట్ A0 దగ్గర కొంచెం రేడియస్తో ఒక అది ఏమంటారు, కంపాస్ అంటే వృత్తలేఖిని తీసుకొని ఎంతో ఒక 1 సెంటీమీటర్ రేడియస్తో A0 దగ్గర నుంచి ఒకటి చాపమును, ఆర్కును గీసి దాన్ని A1 అనుకుంటాను. మళ్ళీ A1 నుంచి 1 సెంటీమీటర్ ఆర్క్ గీసి దాని పేరు A2 అనుకుంటాను. అంటే ఈ ఆర్క్ పేరు A2 కాదు, ఇక్కడ వస్తున్న పాయింట్స్ పేరు. ఈ పాయింట్ A1, ఈ పాయింట్ A2. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ అంతే రేడియస్, ఏం చేంజ్ చేయకుండా ఇక్కడ కట్ అయిన పాయింట్ పేరు A3. ఇట్లా టోటల్ 2 + 5 7 పాయింట్స్, 7 ఆర్క్స్ మనం డ్రా చేసుకుంటాం. అప్పుడు
మనకు ఇలా కనబడుతుంది. వీటికి పేర్లు పెట్టుకుంటాం. అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నది A0 కదా, సో దీని పేరు A1, ఈ ఆర్క్ ఖండించిన బిందువు పేరు A2, ఈ ఆర్క్ ఖండించిన బిందువు పేరు A3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా సేమ్ లెంత్లో ఉన్నాయి చూడండి. ఎందుకంటే మనం వృత్తలేఖిని యొక్క వ్యాసార్థం చేంజ్ చేయకుండా చేస్తున్నాం. లాస్ట్ A7 వరకు డ్రా చేసాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ చెప్పాడు 2 + 5 7 చేస్తే ఈజీగా ఉంటుంది. 2 + 5 అన్నాడు కాబట్టి 7 చేయాలి. ఒకవేళ 2 + 7 అన్నాడు అనుకో 9 చేస్తాం. 3 + 2 అన్నాడు అనుకో 5 చేస్తాం. 4 + 1 4:1 రేషియో అన్నాడు అనుకోండి 4 + 1 5 చేస్తాం. అట్లా సేమ్ అదే ప్రొసీజర్ B0 నుంచి B1, B2, B3, B4, B5, B6, B7 వరకు. ఎందుకంటే 2 + 5 7 వచ్చేంత వరకు చేస్తాం. అప్పుడు ఇలా 7 ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఇక్కడ వచ్చాయి చూడండి. అది B0 నుంచి సేమ్ ఇక్కడ ఎంత రేషియో చేస్తున్నాం 1 సెంటీమీటర్ అనుకున్నాం కదా. లేదంటే మీకు నచ్చింది 1 సెంటీమీటర్ అని ఏం లేదు, మీకు ఎంత ఉంటే అంత. ఎక్కడి నుంచి దాన్ని ఒకసారి ఫిక్స్ అయింది మళ్ళీ చేంజ్ చేయకుండా ఆర్క్లు గీసుకుంటా రావాలి. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఎంత ఆర్క్ డ్రా చేశారో దాన్ని చేంజ్ చేయకుండా మళ్ళీ B0 నుంచి ఇక్కడ 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 అట్లా డ్రా చేసుకుంటూ వెళ్తాం. ఎన్ని డ్రా చేస్తాం? 2:5 అన్నాడు కాబట్టి 2 + 5 7 పార్ట్స్ చేస్తాం. వాటి పేర్లు ఇక్కడ పెట్టినట్టే B1, B2, B3 ఇట్లా లైన్గా పెట్టుకుంటాం. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. A0 నుంచి A1, A2, A3, A4, A5, A6, A7 సేమ్ అదే సీక్వెన్స్లో B0 నుంచి B1, B2, B3 సేమ్ అట్లా B7 వరకు ఈ సీక్వెన్స్లో పేర్లు పెడతాం. ఇప్పుడు మనం లెక్క అయిపోవడానికి దగ్గరకు వచ్చింది. చూడండి ఇప్పుడు మనకి ఏమన్నాడు 2:5 రేషియోలో అన్నాడు కదా. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు ఈ లైన్ని 2:5లో చేయడానికి నేనేం చేస్తానంటే A2 ఇక్కడ 2 అన్నాడు కదా, సో ఏ దగ్గర A2 తీసుకుంటా. ఇక్కడ 5 అన్నాడు కదా, ఇక్కడ B5 తీసుకుంటా. ఇది సో A2ని B5ని పాయింట్ని కలిపితే ఇది ఆటోమేటిక్గా 2:5 రేషియోలో కట్ అయిపోతుంది. ఇలా చూడండి A2ని B5ని కట్ చేశాను. అంటే A2 పాయింట్ని B5 పాయింట్ని జాయిన్ చేశాను. అప్పుడు ఆ పోయే గ్రీన్ కలర్ రేఖ ఉంది చూడండి, అదేం చేస్తుంది అంటే A0 B0ని ఇక్కడ పేరు రాలేదు, A0 B0ని 2:5 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకే ఇట్లా అంటే ఇది ఆటోమేటిక్గా 2 పార్ట్స్, ఇది ఆటోమేటిక్గా 5 పార్ట్స్ ఉంటుంది అలా. ఓకే ఇది చేసే పద్ధతి. ఓకే దీనిపైన 8.1లో ఒక లాస్ట్ ప్రాబ్లం ఉంది చూడండి, 8th ప్రాబ్లము 10th ప్రాబ్లము బహుశా. దాన్ని సాల్వ్ చేయండి సేమ్ ఇదే మెథడ్లో. ఓకే సాల్వ్ చేసి వాట్సాప్లో పంపించండి. పుస్తకంలో ఇచ్చిన మెథడ్ కొంచెం వేరే ఉంది, అయితే ఒక 2-3 బుక్స్ రెఫర్ చేసి ఈజియెస్ట్ మెథడ్ని మీకు ఇక్కడ ఇచ్చాను. ఓకే బుక్లో లేదు కదా అని కన్ఫ్యూజ్ కాకండి, ఏ పద్ధతి చేసినా మార్కులు పడతాయి. ఓకే డోంట్ వర్రీ. ఓకే బాయ్.